ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరం కూడాను దీక్షలు తీసుకునేటువంటి వాళ్ళు అనారోగ్య కారణాల వల్ల దీక్ష ధారణ చేయకపోతే అది దోషమా అని చెప్పేసి అడుగుతున్నారు. సహజసిద్ధంగా ప్రతి సంవత్సరం కూడాను దీక్ష స్వీకరించే వాళ్ళు ఉన్నారు. అయితే శరీరం సహకరించాలి కదా. వయపరిమాణము తగ్గుచుండే నేనెట్టు తరింతునో ఎరుంగనింక భవాంబుది ఎట్లు బ్రోతువో గట్టిగా నిన్ను కొల్చెదన్ అన్నట్టుగా వయస్సు మీద పడి కానీ అనారోగ్య కారణాల వల్ల కానీ ఆ దీక్షను ప్రతి సంవత్సరం తీసుకున్నట్టుగా తీసుకోలేని పక్షంలో అది దోషం మాత్రం కాదు. ఆ మనసు ఆవేదనతో పరితపిస్తే 1000 దీక్షలు తీసుకున్నటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు కాశీ వెళ్ళలేదే అని చెప్పేసి చింతించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అలా చింతిస్తూ కాశీ వెళ్ళలేదు కాశీ కాశీ అన్నారనుకోండి, ఎంత గొప్ప పుణ్యమో తెలుసా, చెప్పలేనంత పుణ్యం. ఆ భగవంతుడే తప్పనిసరిగా కాశీ వచ్చేట్టు చేస్తాడు. అలాగే దీక్ష తీసుకోలేదు, నేను ఈ సంవత్సరం దీక్ష తీసుకోలేదు, అనారోగ్యం కలిగింది, అయ్యో తల్లి ఏం చేయాలమ్మా అని చెప్పేసి మనసు ఆవేదన చెందుతుంది చూడు, ఆర్తి. ఆ ఆర్తితో ఆవేదన చెందినప్పుడు తల్లియే ప్రత్యక్షమై తీరుతుంది. ఒక చిన్న బాలికలాగా ఇంటికి వస్తుంది. ఏం పర్వాలేదు నాయనా, నీకు అనారోగ్యం చేసిందా అయ్యో అని చెప్పేసి ఆ తల్లి తెలిసిన అమ్మాయిలాగా వచ్చి ఆ చెయ్యి వేసి ఆప్యాయతో పలకరించి ఒక్కసారి ఇట్లా అంటుంది, అంతే. అతని యొక్క అనారోగ్యాలు మొత్తం కూడా పడాపంచలైపోతాయి. ఇంత గొప్ప విశేషం ఉంది. దీక్ష తీసుకోలేదు అని బాధపడాల్సిన పని లేదు. మనసు నిండా మానసిక జపం చేస్తున్నా చాలండి, అది గొప్ప దీక్ష. అన్నిటికన్నా గొప్ప ఉపాసన ఏది? మానసిక ఉపాసన గొప్పది. మానసిక ఉపాసన మించింది అసలు లేనే లేదు. మనస్సాక్షిభూతంగా ఆ యొక్క నామాన్ని అనుక్షణం గనక స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ జగన్మాత సాక్షాత్కరించి తీరుతుందన్నమాట. కాళిదాసు మహాకవి కాలేక ముందు కేవలం అడవిలో ఆ యొక్క గొర్రెలని కాచుకునేటువంటి కాపరిగానే జీవించాడు కర్మవశాత్తు. మహారాణి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత గురువు యొక్క జిజ్ఞాసా తత్పరత రీత్యా ఆ గురువు మోసం చేసి మహారాజు గారి కూతుర్ని వివాహం చేస్తే ఆమె సర్వశాస్త్రాలు అధ్యయనం చేసింది కాబట్టి ఇతడు నా భర్తకి ఏం రాదు అన్నీ వచ్చినట్టు నటించాడు అని చెప్పేసి గురువు చేసిన గొప్ప ఇది అని చెప్పేసి భావన చేసి అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి తలుపులు వేసేసింది. అమ్మవారు వచ్చేటువంటి సమయానికి ఆమె మళ్ళీ గ్రామాంతరం వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడాను అర్ధరాత్రి సమయంలో తెల్లవారుతుంది, తలుపు తీయాలి కదా అని ఆమె ఎవరు లోపల తలుపు తీరంటే అమ్మా బిద్దే అన్నాడు. అంటే విద్య అని అనటం కూడా చేత కాలేదు అటువంటి గొర్రెల కాపరికి. ఒక్కసారిగా ఆమె సరే నాలిక తెరువురా అని చెప్పేస్తే ఆ నాలికని ఇట్లా అనగానే బీజాక్షరం రాస్తే మహామహిమాన్వితమైనటువంటి తత్వం ఆ తల్లి ప్రసాదించింది. ఇక్కడ ఏమిటండి గొప్ప విషయం అంటే నిష్ఠ అన్నమాట. భార్య చెప్పింది, ఈయన చేశాడు. చూడండి ఎంత గొప్ప భార్య ఆమె. ఆయన గొప్ప కాళిదాసు మహాకవిగా కీర్తింపబడ్డాడంటే ఐం విద్య అన్నాడు. అమ్మా నాకు విద్య కావాలి అని అడగటం కూడా చేతకాల. అందుకే చదువు బాగా రావాలంటే ఎవరైనా సరే ఐం అనే బీజాక్షరాన్ని పఠించాలి అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. అందుకే ఐఐటిలో సీటు రావాలన్నా కూడా విద్యార్థులు ఐం విద్య అని మనస్ఫూర్తిగా చదువుతారు. వాళ్ళకి తల్లి ఐఐటి సీటే కాదు, గొప్ప విద్యావంతులను చేసే అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది.